హలో. ఈరోజు ఏంటంటే మెమరీ కార్డ్ అన్నీ పోయాను చాలా. ఇప్పుడు నాకు తెలియక పారేసి తర్వాత ఎందుకైనా మంచిదని నేను ల్యాప్టాప్ ర్యామ్ అవి క్లీన్ చేసి ల్యాప్టాప్లోని ఈ ర్యామ్ అవి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేవాడు. ఒకసారి ల్యాప్టాప్లో కానీ సిపియూలో కానీ పని చేయకపోతే అప్పుడు వర్కౌట్ అయింది. ఎందుకైనా మంచిదని అప్పుడు మెమరీ కార్డులు కూడా అది ఈ మెమరీ కార్డు కూడా నేను సేమ్ అదే ప్రాసెస్ చేశాను. ఇది కూడా వర్క్ అవడం మొదలైంది. ప్రజెంట్ అయితే నా దగ్గర 2 మెమరీ కార్డులు ఉన్నాయి. ఇందులో వర్క్ అవుతుంది, ఇందులో వర్క్ అవుతుంది, ఇందులో వర్క్ అవుతుంది. మీకు ఎప్పుడైనా ల్యాప్టాప్లో నేను ర్యామ్ వర్క్ అవ్వకపోయింది అనుకోండి, ర్యామ్ పోయిందని ఎవరైనా ల్యాప్టాప్లో చెప్పారు టెక్నీషియన్ ఎవరైనా, ఫస్ట్ మీరు ఒకసారి క్లీన్ చేయండి. వాళ్ళకి సర్వీసింగ్ ఇచ్చేయకుండా క్లీన్ చేసి మీరు పెట్టండి. పెట్టిన తర్వాత 100% వర్క్ అవుతుంది. అప్పటికే వర్క్ అవ్వకపోతే అప్పుడు ర్యామ్ చేంజ్ చేసుకోండి. అలాగే మెమరీ కార్డులు కూడా ఇందులో 2 మెమరీ కార్డులు ఉంటాయి. ఇందులో ఒక మెమరీ కార్డు పనిచేస్తుంది, ఒక మెమరీ కార్డు పనిచేస్తుంది. అలాగే మీకు ఫోన్లోని కెమెరాలో ఉంటుంది, అందులో ఉంటుంది కదా మెమరీ, అది కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటే మీకు వర్క్ అవుతుంది. నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, మీకు ఇంకా యూజ్ చేసి మనం తీసుకోవాల్సింది ఎన్సెట్ వెళ్ళాం. అరేంజ్ ఎయిర్ ఉండాలి. ఎయిర్ లేదనుకోండి మీ దగ్గర సపరేట్, అక్కడ బయట ఎండ ఉంటుంది, ఆ ఎండలోని 20 నిమిషాలు మాత్రం పెట్టాలి క్లీన్ చేసింది. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ల్యాప్టాప్లోని మీకు చూపిస్తాను. ల్యాప్టాప్లోని ఎలా వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదు అని మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ల్యాప్టాప్ బాగుంది. ఇది ఒక చిన్న చూడండి, ఇది సెల్ ఫోన్లో ర్యామ్లో క్లీన్ చేయడానికి క్లాత్ వాడాలి. మీకు చూపిస్తాను క్లియర్గా ఎలా చేయండి ప్రాసెస్. 100% అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు పెన్డ్రైవ్ పెట్టి అదే మెమరీ పెట్టి కంప్యూటర్ మీకేం చూపించదు, కంప్యూటర్ పెడుతున్నా ఇది వర్క్ అవుతుంది, అది వర్క్ అవుతుంది. మనకి ఇలా చూపిస్తుంది వర్క్ అయితే. ఇలా అయితే వర్క్ అయితే మనకి ఇలా చూపిస్తుంది. కంటెంట్స్ మీకు ఓపెన్ చేస్తాం.
హెల్ప్ చేయడం కోసం మీకు చూపించాను. ఇప్పుడు ఇది క్లీన్ చేసి నీట్గా చూపిస్తాను. వర్క్ అయిందో లేదు మీకే తెలుసు. ఫస్ట్ ర్యామ్ క్లీన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మెమరీ కార్డ్ చూపిస్తాను, తర్వాత ర్యామ్ చూపిస్తాను. మీరు ఎడ్ చేస్తారంటే ఎరేజర్ తీసుకోండి. కాంపస్ బాక్స్లో ఎరేజర్ తీసుకోండి. ఎరేజర్ తీసుకుని ఇలా పెట్టుకోండి. ఇది టెన్నర్ అంటారు, దీన్ని ఎన్సీ టెన్నర్. దీన్ని ఇలా కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత ఎరేజర్ పెట్టి ఇలా క్లీన్ చేసి రాత్రి కొనండి. అలా సింపుల్ 100% మీకు వర్క్ అవుతుంది. ఇందులో ప్రాబ్లం ఉంది. నాకు తెలిసి దగ్గర 5-6 మెమరీ కార్డు అలాగే చేశాను. అది ఎందువల్ల చేశానంటే ముందు ల్యాప్టాప్ ర్యామ్ క్లీన్ చేశాను. ల్యాప్టాప్ ర్యామ్ పోయినా ఎడలో కూడా వస్తుంది, వాటర్లో కూడా. వాటర్ ఉంటే మళ్ళీ ఫోన్ పాడైపోతుంది. ఏం లేదు, ఇది కొంచెం ఇలా హీట్ అయిపోయింది. వేరు చేసి ఒక నిమిషం ఇలాగా డ్రై చేయండి. డ్రైలో పెట్టండి. ర్యామ్ కూడా సేమ్ ప్రాసెస్. ఇది సిపియూలో ఉన్నాయి ర్యామ్, నా దగ్గర ల్యాప్టాప్ లేదు. ఇది ఎలా క్లీన్ చేయడం కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఇలా చేసి క్లాత్ చేసి ల్యాప్టాప్ ర్యామ్ అయినా పర్లేదు, సిపియూ ర్యామ్ అయినా పర్లేదు. చేసేసిన తర్వాత ఇక్కడ పెట్టండి. ఇక్కడ కిందనే పెట్టండి, చేతితో పెట్టుకుని చేయకండి. కొట్టారు కదా, ఇంతటి ఇలా చేయండి. రుద్దండి రబ్బర్తో. రబ్బర్తో రుద్దితే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. 99% ఈ ప్రాబ్లమ్సే ఉంటాయి. ర్యామ్ పని చేయకపోయినా, మెమరీ కార్డు పని చేయకపోయినా ఇదే ప్రాబ్లం. అసలు ఇంకేంటి ఉండవు. సాఫ్ట్వేర్ది అది వేరే ఉంటుంది, అది చెప్తాను. ల్యాప్టాప్లో చూపిస్తాను. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంగతి కాబట్టి ఇది బయట నుంచి చేశాను, ఫిజికల్గా చేసింది కాబట్టి ఫిజికల్గా చూపిస్తాను. ఇలాంటి క్లాత్ తోటే తొడాలి, మరి వేరే క్లాత్ ఏమి తర్వాత ఈ మిషన్ ఇది ఇలా ఉంది. డ్రై అయిపోతుంది, వాటర్ ఎక్కడ వెళ్తే అయిపోయింది కదా. కొంచెం డ్రై చేయాలి, ఆరబెట్టాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను వర్క్ అయిపోయిందో లేదని మీకు తెలిసిపోతాను. మనం చేసాం కదా, ప్రయత్నించాను. 100% వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా మెమరీ కార్డు చేశాను.
ఇది కూడా నాకు చూపించలేదు. ఇప్పుడు మీరు చూసారు కదా. ఇప్పుడు ఇది మళ్ళీ మీకు చూపిస్తాను. సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది. ఇది చూపించి డాక్టర్ 2026 అని ఉంది. తీసేస్తున్నాం చూడండి. యూఎస్బి ఇది మాయమైపోయింది. ఇది చేస్తున్నాం చూడండి. చూడాలి. ఇక అది మాయమైపోయింది. ఇది ఇప్పుడు ఇది పెట్టాను, ఓపెన్ అయిపోయింది. ఇది కూడా పెడుతుంది. ఎందుకంటే నాకు నేను చేసిన వర్క్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇది ఇప్పుడు మనం క్లీన్ చేసింది ఇది 100% వర్క్ అయిపోతుంది. భారీగా ఉన్నది ఎప్పుడైనా మెమరీ కార్డులు ఇప్పుడు భారీగా ఉన్న మీరు ఇలా చేసుకోండి. ఏదో వీడియో ఫోటో చూపించాను ఓపెన్ చేసి. ఇది యూఎస్బి, ఇది ఇంకోటి. ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇది అయిపోయింది, ఇప్పుడు క్లీన్ చేసాను. ఇది కూడా క్లీన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫిజికల్గా చేసాం. ఇది అన్సీట్ అన్నారు యూజ్ చేసి, ఒక ఎరేజర్ యూజ్ చేసి ఇది కంపల్సరీగా చేయాలి. ఈ మిషన్ తోటి హీట్ చేయలేదు అనుకోండి, అంటే మెమరీ కార్డు ఇది పనిచేయలేదు. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి చెప్తాను. మీకు మిషన్ లేదనుకోండి, సపోజ్ ఇది హీట్ వస్తుంది ఈ మిషన్. హీట్ ఎక్కువ పెడితే అప్పుడు డ్రై అయిపోతుంది. 100% వర్క్ అవుతుంది. లేదు మీ దగ్గర మిషన్ లేదనుకోండి, అప్పుడు గంటలో పెట్టి ఒక అరగంట 20 నిమిషాలు. ఇది ఎన్సీటీ అన్నారు, ఎక్కడైనా మీకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. పెద్ద బాగా దాంట్లో మీరు వేసుకున్నాం. ఇది 100% ర్యామ్ని క్లీన్ చేసేయడానికి పనిచేస్తుంది. మెమరీ కార్డుని క్లీన్ చేసుకుని వర్క్ అవుతాయి. ర్యామ్లు వర్క్ అవుతాయి. మీ ల్యాప్టాప్లో కానీ సిపియూలో కానీ ర్యామ్ పోయింది అని టెక్నీషియన్ చెప్పాడండి, మీరు వెంటనే కొత్త తీసేయండి అని చెప్పండి. ఓకే, అయితే మేము మళ్ళీ వస్తామని చెప్పి ర్యామ్లు ల్యాప్టాప్ కానీ సిపి తీసుకెళ్ళిపోయి ర్యామ్ క్లీన్ చేసి పెట్టండి ఫస్ట్. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం 100% మీకు వర్క్ అయిపోతుంది. అప్పుడు వర్క్లో అవ్వలేదు అనుకోండి, అప్పుడు పారి. మెమరీ కార్డుకి ఇంకోటి ఉంది ఆప్షన్. ర్యామ్కి ఏమి ఆప్షన్ ఏమి లేదు. ర్యామ్ పోయింది లేదా ఇలాగ చెవి చూస్తే తెలిసిపోతుంది, చిన్న సౌండ్లో వస్తుంది. అది పోయినట్టు లేదు. ఇంకా మరి ర్యామ్కి అయితే వేరే ఆప్షన్ లేదు. మెమరీ కార్డుకి ఇంకా బోర్డు ఆప్షన్ ఉంది, మీకు చూపిస్తాను. సపోజ్ మెమరీ కార్డు ఏంటిది ఫిజికల్గా పోయింది అనుకుందాం, అదే సాఫ్ట్వేర్గా పోయింది అనుకుందాం. ఇక్కడ చూపించదు. మెమరీ కార్డు ఏంటంటే డిస్క్ ఫార్మాట్ అని అడుగుతుంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులోకి వెళ్ళిపోయి ఇందులోకి వెళ్ళి రైట్ క్లిక్ నొక్కండి. రైట్ క్లిక్ నొక్కారు కదా, ఇవన్నీ చూపిస్తాను. ఓపెన్ ట్యాబ్ ఇవన్నీ చూపిస్తాయి. ఫార్మాట్ అని చూపిస్తాను. ఇది ఓన్లీ ఇక్కడ పేర్లు చూపించకుండా ఈ డిస్క్లోని ఈ అని చూపిస్తుంది అంతే. యూఎస్బి డ్రైవ్ ఈ FD అని చూపిస్తాయి. అలా చూపిస్తే ఇలా ఫార్మాట్ కొట్టండి. అక్కడ ఫార్మాట్ కొట్టి తక్కువ క్లిక్ చేసండి. క్లిక్ చేయగానే అది ఫార్మాట్ అయిపోతుంది.
ఫార్మాట్ అయిపోతుంది. ఇది ఫార్మాట్ చేసినా మీకు నాకు సామాన్లు ఉంటాయి ఇంట్లో, అవి పోతాయేమో భయపడుతున్నా. సరే మీకోసం చేసి చూపిస్తాను, ఫార్మాట్ చేసేస్తాను. ఇది ఇలా ఫార్మాట్ అనే ఆప్షన్ వస్తుంది, కుట్టియండి. ఇది బాగున్నది కొడుతున్నాను, ఇది మీకు బాగున్నది ఈ యూఎస్బి డ్రైవ్ ఈ అని చూపించి ఈ బాక్స్ ఒకటే చూపిస్తుంది మీకు. అప్పుడు ఇలా ఫార్మాట్ కొట్టేయండి. క్విక్ ఫార్మాట్ మీద టిక్ పెట్టించుకొని ఇలా ఫార్మాట్ కొట్టేయండి. కొట్టేసాం కదా, ఫార్మాట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే అనండి, ఓకే అని ఇక్కడ క్లోజ్ చేసి. ఇప్పుడు మీకు మొత్తం అంతా డేటా క్లియర్ అయిపోయి మీకు ఇది యూఎస్బి పనిచేస్తుంది. అది ఇదే చూసారు కదా, తీసాను. మీకు ఇలా పెట్టగానే ఇందాకలో మనం ఫార్మాట్ చేస్తాం కదా, డేటా ఏమీ లేదు, ఎంటీ వస్తుంది. ఇలా ఎప్పుడు చేయాలి మీరు? ఈ అరేంజర్ ఇది ఇది 3 అవ్వలేనప్పుడు కంప్యూటర్లోకి వెళ్ళి ల్యాప్టాప్లో పెట్టుకొని అప్పుడు అలా వర్క్ చేయాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ల్యాప్టాప్లో చూపిస్తాను కదా, ఇక్కడ ఫోన్లో కూడా చూపించేస్తాను. అది వర్క్ అవుతుంది. ఒక నిమిషం ఆగండి, ఫోన్ చేస్తాను. తెల్లారితో ఒకటి ఇవ్వండి మన పెండ్రైవ్, ఇది పెండ్రైవ్. ఈ 2 కలిపి ఇలా కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన ఫోన్కి ఇలా పెట్టుకోవాలి. ఇవ్వండి, ఫోన్కి ఇలా పెట్టాను. చూపిస్తాను ఇవ్వండి, ఉన్నది ఫైల్స్. ఫైల్స్లోకి వెళ్తున్నాను, ఇంకా ఫైల్స్లోకి వెళ్ళాను. ఇవ్వండి, ఫైల్స్లోకి వెళ్ళాను. ఇవ్వండి, ఇలా పైకి అనండి. ఇదిగోండి, అది యూఎస్బి 3.54 GB అని ఉంది, కనిపించింది మీకు? యూఎస్బి 3.54 GB. ఇప్పుడు అది దాని మీద క్లిక్ చేస్తున్నాం. ఇవ్వండి, దాని మీద ఫోటోలు వీడియో క్లిక్ చేసేస్తాను. దాని మీద ఇవన్నీ ఉన్నాయి. బ్యాక్ వెళ్ళిపోతున్నాం చూడండి. ఇది ఓకేనా? అది యాప్స్ మీద క్లిక్ చేసి యాప్ మీద ఇది యూఎస్బి స్టోరేజ్. చూసారు కదా, అదనమాట. ఇప్పుడు మనకి పెన్డ్రైవ్కి ఫోన్ కనెక్ట్ చేయాలంటే కంపల్సరీగా ఎటువంటి తీస్తున్నాను. తీస్తాను కదా, ఇది కొనుక్కోరండి. సి పోర్ట్ అని యూఎస్బి సి పోర్ట్ అంటే ఇస్తారు, మొబైల్కి సంబంధించింది. ఈ 2 ఇలా కనెక్ట్ చేసుకోండి. ఈ 2 ఇలా కనెక్ట్ చేసుకోండి. ఈ 2 ఇలా కనెక్ట్ చేసుకోండి. నేను అది ఒక ఫోన్ ఉంది కాబట్టి మీ కంప్యూటర్లో చూపించాను. ఇలా కనెక్ట్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు మీకు చెప్పేసాను కదా ప్రాసెస్. ఇవ్వండి, మళ్ళీ ఇందులో కూడా పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే ఫైనల్గా
ఇవ్వండి చూపిస్తుంది. ఇదిగోండి, ఇది ఫార్మాట్ చేశాను కదా మీకు ఇందాక. ఇలా ఫార్మాట్ చేసేసుకోండి. సాఫ్ట్వేర్లో అయితే 90% వర్క్ అయిపోతుంది, 100% వర్క్ అయిపోతుంది. ఇలా ఫార్మాట్ చేసుకున్నాం. క్లీనింగ్ చేసిన తర్వాత అవ్వకపోతే ఇలా ఫార్మాట్ చేసాం. ఇదిగోండి ఫైల్స్. ఇది ఉల్టా పల్టా ఒక సినిమా ఓపెన్ చేస్తాం. ఈ వీడియో వర్క్ అవుతుందని 100% నేను చెప్తున్నాను. ల్యాప్టాప్లో ర్యామ్ ఫస్ట్ క్లీన్ చేయండి, ఎన్సెట్ అనేది అవ్వకపోతే అప్పుడు దాంట్లో పెట్టి కార్డ్ రైడర్ పెట్టేసి, దీన్ని కార్డ్ రైడర్ అంటారు. కార్డ్ రైడర్లో ఇది పెట్టేసి కంప్యూటర్లో చెక్ చేసుకోండి. కంప్యూటర్లో అయితేనే వర్క్ అవుతుంది. ఫార్మాట్ చేయడం కాదు, ఫోన్లో ఫార్మాట్ చేయడం కాదు. వచ్చేటప్పుడు చూడండి, నాకు తెలిసి కంప్యూటర్లో అయితే 100% వర్క్. ఇది కొనుక్కుంటే మీరు డైరెక్ట్గా ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మెమరీ కార్డ్ చూసుకోవచ్చు. ఇది 100 రూపాయలు ఎంత ఉంటుంది. ఈ ర్యామ్ క్లీన్ చేసిన తర్వాత పని చేయకపోతే పారేయండి. ఇది మనం దీని వేరే ఆప్షన్ నాకు తెలిసింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.